స్కూల్ కి టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నాను రా, తీసుకో. బన్నీ, ఈరోజు నువ్వు స్కూల్ బస్సులో వెళ్ళు. ఎందుకు నాన్న? నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానులే. నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఇంకా ఏం మాట్లాడాలి? పెళ్లి గురించి అంతా మీ ఇష్టమే కదా. ఓకే తాతయ్య, నేను మా ఫ్రెండ్స్ తో బస్సులో వెళ్తాను. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మమ్మ. బాయ్. బాయ్ తాతయ్య. బాయ్. నాన్న, నిన్న పెళ్లి కొప్పుకున్నానని అప్పుడే నన్ను నా కొడుకుని విడదీస్తున్నారా? రోజు నాతో స్కూల్కి వెళ్లేవాణ్ణి ఈరోజు ఒంటరిగా పంపిస్తున్నారు. ఈ రోజు నుంచి బన్నీ బాధ్యతలు మేమే చూసుకుంటామమ్మా. ఏమంటున్నారు నాన్న? ఇకపై బన్నీ మాతోనే ఉంటాడు. బన్నీ మీతో ఉండటం ఏంటి నాన్న? ఏంటమ్మా నాన్న మాటలకి అర్థం ఏంటి? ఈ పెళ్లికి వాళ్ళు ఒక షరతు పెట్టారమ్మా. పెళ్ళయ్యాక నువ్వు మాత్రమే వాళ్ళింటికి వెళ్ళాలంట. నీతో బన్నీ వద్దట. మరేం పర్వాలేదమ్మా, బన్నీ మాకు అలవాటేగా. మాతో హాయిగా ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ఎంతైనా వాడు మా అమ్మనోడే కదా. నువ్వు అక్కడ సంతోషంగా ఉండొచ్చు. బన్నీని చూడాలనిపిస్తే వారానికో నెలకో వచ్చిపోవచ్చు. బన్నీని చూడాలనిపిస్తే మేమే అక్కడికి తీసుకుని వస్తాం. ఒకే ఊళ్ళో ఉంటాం కదా, ఏ ఇబ్బంది ఉండదు. ఆపండి నాన్న. నన్ను బన్నీని విడదీయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? అమ్మా, తల్లిని బిడ్డని వేరు చేయాలనే దుర్మార్గం మీలో ఎలా పుట్టింది నాన్న? నా సంతోషం కోసమా నేను పెళ్లి చేసుకుంటున్నాను? వాడు మీకు మనవడైతే నాకు నాకు కన్న కొడుకు, నా ప్రాణం వాడు. వాడు లేని సంతోషం నాకుంటుందా? అది కదమ్మా. మాట్లాడకండి మావయ్య. మాట్లాడకండి. నాకు నాకు కోపం వస్తుంది. ఈ కోపం మీరు నాకు నాన్న కాదు మావయ్య అని గుర్తు చేస్తుంది. వసు, ఏంటమ్మా? ఎందుకా నువ్వు ఇందాక నుంచి మాట్లాడడం లేదు? మీ కొడుకు మీకు దూరం అయ్యాడని నాకు నా కొడుకుని దూరం చేయాలనుకుంటున్నారా? వసు, మీరు ఒక తల్లేగా. కొడుకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్నారు కదా. అదే బాధ నేను పడాలని నా తలరాత రాస్తున్నారా? వసు, నువ్వు బాధపడాలని ఈ పెళ్లి చేయటం లేదు. నువ్వు ఇందులోంచి బయటపడాలని చేస్తున్నావు.
మంచి సంబంధం అన్నిటికీ ఒప్పుకున్నారు. ఒక్క బన్నీ విషయమే. అన్ని అంటే ఏమేమి ఒప్పుకున్నారమ్మా? నాకు బన్నీయే అన్ని, వాడైన సర్వస్వం. వాణ్ణి ఒప్పుకొని వాళ్ళు నాకొద్దు. ఈ ఒక్క విషయం కోసం అంత మంచి సంబంధాన్ని వదులుకుంటావా? ఈ ఒక్క విషయం చాలు నాన్న. నేను ఈ సంబంధం వద్దు అనడానికి. నేను బతుకున్నదే బన్నీ కోసం. వాడు నాతో లేనప్పుడు ఈ పెళ్ళే కాదు, ఈ బతుకు కూడా అవసరం లేదు నాకు. బన్నీ ఒక దుర్మార్గుడికి పుట్టిన దురదృష్టవంతుడు వసు. వాడి గురించి ఆలోచించి బంగారం లాంటి నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటావా? అమ్మా! నా కొడుకు గురించి ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. వాడి తండ్రి దుర్మార్గుడేమో, వాడు దురదృష్టవంతుడు కాదు. నేను ప్రాణంతో ఉన్నంత వరకు వాడు అదృష్టవంతుడే. వాడే నా భవిష్యత్తు. నన్ను నా కొడుకుని విడదీయడానికి మీరెవరు, వాళ్ళెవరు? నేను బతుకుండి నా కొడుకుని అనాథని చేయాలా? వాణ్ణి చూడ్డానికి అప్పుడప్పుడు అతిథిలా ఈ ఇంటికి రావాలా? వాడు నన్ను చూడాలనిపిస్తే పరాయి వాళ్ళ ఆ ఇంటికి రావాలా? ఇంతకంటే దురదృష్టం, దుర్మార్గం ఉంటాయా? ఇదంతా మేము ఆలోచించామమ్మా. మాకు బాధగానే ఉంది. కానీ మంచి సంబంధం అని. ఏం ఆలోచించారు నాన్న మీరు? మిమ్మల్ని అమ్మని వదిలి వెళ్ళటమే ఎక్కువ. అలాంటిది బన్నీని వదిలేస్తానని ఎలా అనుకున్నారు మీరు? బన్నీని వాళ్ళు వద్దు అనుకున్నప్పుడే మీరంటున్న మంచి మానవత్వం వాళ్ళలో లేవని అర్థమైంది. ఇంకా సంబంధం అవసరమా? వద్దు నాన్న, నాకే పెళ్లి వద్దు. అసలు నాకే పెళ్లి వద్దు. వసు, అవునమ్మా, కోడల్ని కూతురుగా చూసుకునే మీలాంటి అత్త మహలు ఊరికొకరు ఉంటారో లేదో గాని సాటి మనిషిని పురుగుల్లా చూసే మనుషులు ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు. అలాంటి మనుషుల మధ్య పురుగులా బతకడం కంటే మీలాంటి దేవతల దగ్గర మనిషిగా బతకడం మంచిది. నన్ను ఇలాగే బతకనివ్వండి. నేను ఈ పెళ్లి చేసుకోను, చేసుకోను, చేసుకోను. చేసుకోవాలి. మీరా, రండి రండి. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. అది చెప్పడానికి మీరెవరు? నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి అన్న వదినలో. ఓహో, మీరేనా ఆ పెద్ద మనుషులు? మీరేనా ఆ గొప్ప మనసున్న మంచి మనుషులు? పాపిచ్చిరాయువో అని మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి చెప్తున్నాను. మీ మంచితనానికి నమస్కారం.
మీ సంస్కారానికి సాష్టాంగ నమస్కారం. ఘనమైన మీ గౌరవం, పవిత్రమైన మీ పరువు పోకూడదు అనుకుంటే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే నాకున్న కోపానికి అతిథులని కూడా చూడను. బయటికి వెళ్ళండి. నీ కోపం, బాధ మేం అర్థం చేసుకోగలం. అర్థం చేసుకుంటే మీరిలా చేయరు. మేము చేసింది ఒప్పని చెప్పడానికి రాలేదు, తప్పని ఒప్పుకోవడానికి వచ్చాం. మమ్మల్ని క్షమించండి. నిన్నటి వరకు మేం కూడా ఈ విషయం గురించే బాధపడ్డాం. మా అత్తయ్య చేసింది తప్పే, అలా అని తను చెడ్డది కాదు. తన మనవరాళ్లు బావుండాలన్న చిన్న స్వార్థం అంతే. తన కోడలిగా చెప్తున్నాను వసు, అమ్మగా మారిన మీ అత్తయ్య ఎంత మంచిదో మా అత్తయ్య కూడా అంతే మంచిది. ఈరోజు తన స్వార్థాన్ని జయించి మమ్మల్ని మీ దగ్గరికి పంపించింది. నీతో పాటు నీ కొడుకుని కూడా మా ఇంటికి రావడానికి ఒప్పుకుంది. అందుకు కారణం మా తమ్ముడు అభిరామ్. మా అమ్మ పెట్టిన షరతుకి తనేమన్నాడో తెలుసా? నా పిల్లలు నాకు దూరం అవుతారన్న ఊహే నేను భరించలేను. అలాంటిది తన కొడుకుని తనకి దూరం చేస్తానంటే నేను సహించను. నా మరిది అభిరామ్ అంత మంచివాడమ్మా. తన పిల్లల గురించి మాత్రమే కాదు, నీ గురించి, నీ కొడుకు గురించి కూడా ఆలోచించాడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతం ఏదో జరగబోతుందని నేను ఎదురు చూస్తున్నానమ్మా. నా ఆశ ఫలించింది. అభిరామ్ బాబు మంచితనం గురించి ఈయనెప్పుడు చెప్తూనే ఉంటారు. అది నిజమని ఇప్పుడు తెలిసిందమ్మా. ఈ పెళ్లి జరుగుతుందని ఇప్పుడు నమ్మకం వచ్చింది. అభిరామ్ వసుంధరలు చూడచక్కని జంట. వారికి పెళ్లి చేయాలని ఆ దేవుడు ముందే నిర్ణయించారు. అందుకే అభి చీన తన మెడలో పడింది. అవును వసు, నీ మెళ్ళో ఉన్న చైన్ అభిరామ్దే. పింకీ పెళ్లి ఈవెంట్ చేసింది అభిరామ్ బాబే వసు. ఆ పెళ్లిలోనే కదా నీ మెడలో ఈ చైన్ పడింది. నీకీ విషయం ఆ అన్నవరం వెళ్ళొచ్చిన రోజే చెప్దామనుకున్నాం. ఆ సమయం ఇప్పుడొచ్చింది. వసు, ఈ పెళ్లి చేసుకోవడానికి నువ్వే రకంగానూ సంకోచించకు. నా పెళ్ళై 12 ఏళ్లవుతోంది. ఒక్కరోజు కూడా నా పుట్టిల్లు గుర్తుకు రాలేదంటే నా అత్తిల్లు ఎంత మంచిదో అర్థం చేసుకో. ఈ పెళ్లి జరిగితే నువ్వు నాకు తోటికోడలువవుతావు. పెళ్లికి ముందే తోడబుట్టిన దానిలా చెప్తున్నాను. ఈ అక్క నీకు మంచే చేస్తుంది. అభిరామ్ నిజంగా శ్రీరాముడు. నీకు నీ బిడ్డకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. ఒప్పుకో వసు. ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఒక్కసారి నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మళ్ళీ నీకు ఈ ఇంటికి రావాలనిపించదు. మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకో. వాళ్ళంతగా చెప్తున్నారు కదా వసు. పైగా ఇది ఆ దేవుడు నిర్ణయించిన పెళ్లి.
కాదనకమ్మా. బన్నీ నీతో ఉండడానికి ఒప్పుకున్నాడు కదమ్మా, ఆ అడ్డు తొలగిపోయింది. మా సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానన్నావు. సమయానికి వచ్చి మంచి విషయం చెప్పారు. నీ లేని జన్మలో మర్చిపోలేం. మేం చాలా అదృష్టవంతులం. బస్సు మా ఇంటికి రావడం మా అదృష్టం అండి. అపార్థాలు పెరిగిపోకముందే మేమొచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇక మేం బయలుదేరతాము. భోంచేసి వెళ్ళండి. కతికితే అతకదంటారు కదా, ఒకేసారి విందు భోజనం చేద్దాం. అలాగే చేదురుగానిలేండి. మర్చిపోయానమ్మా, ఒకసారి లోపలికి రా. రా. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? మొదటిసారి మా ఇంటికొచ్చారు, కాదనకండి. వెళ్ళొస్తామండి. అలాగే, మంచిదండి. అమ్మయ్యా, వసు పెళ్లి కొప్పుకుంది. ఇక నా మొక్కు తీర్చుకోవాలి. అలాగే. వసు, త్వరగా రావే. పెళ్లి కొప్పుకున్నందుకు నీకు ఈ ట్రీట్ ఇవ్వాలి. పెళ్లి మీద నీకున్న భయం పోగొట్టాలి. ఎక్కడున్నావే? వెయిటింగ్ ఇక్కడ. ఇదేంటి, వసు వస్తుందనుకుంటే అభిరామ్ వచ్చాడు. కొంపతీసి ఇద్దరు కలిసి వచ్చారా ఏంటి? వసు నా దగ్గర ఏమైనా దాచిందా ఏంటి? వావ్, అతను చూడే ఎంత స్మార్ట్గా ఉన్నాడో. ఆ స్టైలు అది అచ్చం సినిమా హీరోలా ఉన్నాడే. పర్లేదు, హీరో గారికి అమ్మాయిలో మంచి క్రేజ్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మెనూ ప్లీజ్. ఓ కోల్డ్ కాఫీ తీసుకురా. ఓకే సార్. స్ట్రాంగ్ కోల్డ్ కాఫీ. అలాగే సార్. ఏ హాయ్,
ఎవరు మీరు? అప్పుడే మర్చిపోయారా? నా వెడ్డింగ్ చేసింది మీరే కదా. ఓహ్, ఐఎమ్ రియల్లీ సారీ. ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్? హ్యాపీ. ఆ రోజు మీరు చేసిన ఏర్పాట్లకు మైండ్ బ్లోయింగ్, ఆసమ్గా చేశారు అసలు. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళవగానే చెప్పాలనుకున్నాను, కానీ మీరు అప్పటికే వెళ్ళి అది నథింగ్. మీ చైన్ మిస్ అవ్వడం గురించేనా?